హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అనుగ్రహించిన మోహముద్గరం భజగోవిందం నుండి మరో శ్లోక పుష్పాన్ని విశ్లేషణ సహితంగా మీతో పంచుకుంటానండి. ఇది 31వది. ముందుగా మీతో శ్లోకాన్ని పంచుకుంటున్నాను. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యా వివేక విచారం జాప్య సమేత సమాధి నిధానం జాప్య సమేత సమాధి నిధానం కుర్వవధానం మహదవధానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యుల వారు వయసు మీరినాక కూడా లౌకిక విషయాల పట్లే పరుగులు తీస్తున్న సామాన్యుల్ని, మనలాంటి వారిని చూసి ప్రేమతో మందలిస్తూ చెబుతున్నారు. ప్రాణాయామం ప్రత్యాహారం, నియమిత ఆహారం, దానికి 5 నియమాలు ఉంటాయండి. శుద్ధాహారం, న్యాయార్జిత ఆహారం, భగవదర్పిత ఆహారం, హితాహారం, మితాహారం, ఇలా. అలాగే ప్రాణాయామం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మధ్యలో కుంభిస్తూ ప్రాణాయామం చాలామంది అభ్యసిస్తూ ఉంటారు. అది రక్తశుద్ధినే కాదు, మనోశుద్ధిని కూడా ప్రసాదిస్తుంది. అలాంటి ప్రాణాయామం. అలాగే నిత్యానిత్య వస్తు వివేకం, 4 సాధనలు చెప్తూ ఉంటారండి పెద్దలు. నిత్యానిత్య వస్తు వివేకము, అలాగే ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యము, సమాధి షట్ సంపత్తి, ముముక్షుత్వము అని. దాని గురించిన విచారణ మరి వేరే మీకు ఇప్పటికే సాధకులకి తొలిపాఠాలు ఇవి తెలియకుండా ఉండవు. కాబట్టి ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది? నిత్యమైనది బ్రహ్మము. ఏ బ్రహ్మ శక్తి కారణంగానే ఈ శరీరం భూమికి నిలువుగా నిలబడి ఉందో, ఏ శక్తి చైతన్యం నుండి జడంగా ఉపసంహరించుకుంటే నీ శరీరం నేలకు పడిపోతుందో అది శాశ్వతం, అది నిత్యమైనది. ఈ దేహం అనిత్యమైనది. ఈ దేహంతో సంబంధపడి ఉన్నటువంటి సర్వ జగత్తు అనిత్యమైనది గ్రహించమని చెబుతూ, ఇక సమాధి షట్ సంపత్తి సాధనలో 6 విషయాలు: శమము, దమము, శ్రద్ధ, సమాధానము, ఇంకా తితిక్ష, మరొకటేదో సమయానికి గుర్తు రావట్లేదండి. ఈ 6 సమాధి షట్ సంపత్తి, ఉపరతి 6వది. అలాగే వీటన్నింటితో జాప్య సమేత సమాధి నిధానం. ఇంతకుముందు ఒక నీతి శాస్త్రపు వీడియోలో చెప్పుకున్నాం. శనైర్ ఉపరమేత అన్న గీతా శ్లోకానికి ఉదాహరణగా ఓ మంత్రి గారి సాధన గురించి. ఎందుకంటే ఓ మంత్రి గారంటే రాజుగారి చేత శిక్షింపబడినటువంటి మంత్రి, పూర్వకాలపు రోజుల ఒక జనబాహుళ్యంలో ఉన్నటువంటి ఒక కథ అండి. కాబట్టి నిదానంగా, హడావుడిగా కాదు, హడావుడిగా మనసుతో కూడినటువంటి సాధన సాధ్యమే కాదు. కాబట్టి జాప్య సమేత సమాధి నిదానం కుర్వవధానం మహదవధానం. అవధానం, అనేక విషయాల్లో మనస్సుని ప్రవేశపెట్టి కూడా ప్రతి దానిలో ఏకాగ్రత చూపించగలిగేది అవధానం. దాన్ని ప్రాక్టీస్ చేయి. అంటే లౌకిక విషయాల్లో ప్రవర్తిస్తూ కూడా మానసికంగా నీ సాధనని విడిచిపెట్టకుండా, భగవన్నామ స్మరణని విడిచిపెట్టకుండా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాంటివో ఆ విధంగా గోవిందుణ్ణి భజిస్తూ నామస్మరణ చేస్తూ నీ సర్వ వ్యవహారాలని నిర్వహించుకో. ఈ విధమైనటువంటి అవధానాన్ని నిర్వహిస్తూ మహదవధానాన్ని అంటే బ్రహ్మము నేనే, జీవో బ్రహ్మైవానాపరః, స్వయం అహమాత్మ, తత్వమసి, ఇలాంటి బ్రహ్మ భావన, దీన్ని అవధానం చెయ్యి. ఆ అవధానాన్ని చేరుకో అని మనకి ఆ సాధనా క్రమం. ఇది తెలియక ఎన్నో సందేహాలు, ఆ సందేహాల్లో ఇంకా ఎన్నో రకరకాల పదప్రయోగాలు,
ఏమీ అక్కర్లేదండి. భజ గోవింద 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 విఠల విఠల విఠల, పిడకలు కొడుతూ కూడా విఠల, తగవులు పడుతూ కూడా విఠల. ఎవరి అమ్మ నీ పిడకలు దొంగిలించిందని తగవు న్యాయస్థానానికి తెచ్చావు, నీ పిడకలేవో ఆవిడ పిడకలేవో ఎలా గుర్తుపడతావు అని అంటే, నా పిడక విరిచి చూడండి, చెవి దగ్గర పెట్టుకోండి, విఠల విఠల అని వినిపిస్తుంది. ఎందుకంటే నేను విఠల నామం జపిస్తూ పిడకలు కొట్టాను. తడికలల్లిన పిడకలు కొట్టిన గోవిందుణ్ణి భజిస్తే అది మహదవధానం. కాది తప్ప ఏది లేని స్థితికి వెళ్ళిపోతాం. అది అత్యంత ఆనంద స్థితి. అటువంటి దానికి చేరుకో. అంతేగాని ఈ వ్యాకరణాలు, ఈ ఫిజిక్స్లు, ఈ కెమిస్ట్రీలు పొట్టకూటి వరకే. ఈ పొట్ట పడిపోయే దేహానిది. కాబట్టి స్పృహ కలిగి ఉండు సోదరా అని మనకి చెప్పబడుతుంది. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మోడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ or spirituality up to the roots of the society. Thank you for watching. Please support me financially also. Bhavati Bhikshandehi. ఇది నాకు సన్యాసిగా ధర్మమేనండి.